హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు లార్జ్ డేటా రిపోర్ట్స్ ఉంటాయి కదండి, ఆ రిపోర్ట్లో పర్టికులర్ డేటా చెప్పద్దు, చూపించండి. ఓకే చూడండి, ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్లో ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంట్, ప్లేసు, సేల్స్ వాల్యూస్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ రిపోర్ట్లో నేను ఇక్కడ సెర్చ్ అనేది ఒక హెడ్డింగ్ ఇచ్చి, ఇక్కడ డిఫాల్ట్గా ప్రసాద్ అని ఉంది. అంటే ఇక్కడ ఏ డేటా అయితే ఉందో ఈ డేటా ఈ రిపోర్ట్లో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకుంటూ ఆ పర్టికులర్ రో అనేది హైలైట్ అయింది. చూడండి, అంటే ప్రసాద్ అనేది ఏ రోలో అయితే ఉందో అండ్ ఆ పర్టికులర్ రో మొత్తం, ఆ ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంటు ఇవి మొత్తం హైలైట్ అయినాయి. ఓకేనా? అలా ఇక్కడ నేను ప్రసాద్ కాదండి, నేను ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఇస్తున్నాను. నేను ఇక్కడ సిఎస్సి ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఇచ్చా, ఇక్కడ డేటా చూస్తే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. ఎలా అయినా ఇవ్వండి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఎంటర్ కొట్టండి, ఇదిగోండి ఆటోమేటిక్గా ఆ డేటా హైలైట్ అయింది. అలా నేను ఇక్కడ ప్లేస్ వచ్చి ఒంగోలు ఎంటర్ కొట్టండి, ఇదిగోండి హైలైట్ అయిందా లేదా. ఇలా మనకి ఇక్కడ ఏంటి, ఆ పర్టికులర్ ఫార్మేట్తో ఆ రో మొత్తం హైలైట్ అవుతుంది. ఓకేనా? అది ఎలా హైలైట్ అయింది, దానికి ఎలాంటి ఫార్ములా వాడాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఇందులో ఎలాంటి డేటా లేదండి. ఇక్కడ నేను టైప్ చేసిన ఎంప్లాయీ నేము, నెంబరు ఏది టైప్ చేసినా ఇక్కడ ఎలాంటి కలరు హైలైట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. కావాల్సిన కలర్, కావాల్సిన కాలం వాటికి లేదా ఆ రో మొత్తం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే, ఏ రిపోర్ట్లో మీకు ఆటోమేటిక్గా మీకు హైలైట్ అవ్వాలి ఆ రిపోర్ట్ మొత్తం సెలెక్షన్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఎంప్లాయీ నెంబర్ దగ్గర నుంచి హెడ్డింగ్స్ కాదండి, హెడ్డింగ్స్తో సంబంధం లేకుండా ఎంప్లాయీ నెంబర్స్ ఇక్కడి నుంచి టోటల్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. బాగా లార్జ్ డేటా ఉందండి, టోటల్గా సెలెక్షన్ చేయండి. ఓకేనా? ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్ మీరు ఒక న్యూ రూల్ అప్లై చేయాలి. ఇందులోకి వెళ్ళి న్యూ రూల్. ఓకే, ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్. ఓకే, ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేయండి. ఓకే, ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా? నేను కొంచెం పక్క తీసుకొస్తున్నాను. ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నా అంటే, ఈక్వల్ టు మనం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, సో వాడాల్సిన ఫార్ములా సెర్చ్ అనే ఫార్ములా. ఓకే, ఈక్వల్ టు సెర్చ్ ఫార్ములా కరెక్ట్గా ఉండి ఆటోమేటిక్గా సింటాక్స్ అయితే రాదు. ఓపెన్ బ్రేసెస్, మీరు డేటా అనేది ఎక్కడ ఇస్తారు, ఏ సెల్ రెఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది హైలైట్ అవుతుంది, ఇక్కడే కదా మనం మెన్షన్ చేసేది. ఇప్పుడు నేను ఈ సెల్ అడ్రస్ని క్లిక్ చేశాను, తీసుకుంది కదా, కామా. ఇప్పుడు ఇందులో టైప్ చేసిన డేటాని బట్టి మనకేంటి, ఇక్కడ రో మొత్తం హైలైట్ అవ్వాలా లేదా పర్టికులర్ కాలంలో డేటా వాటికి హైలైట్ అవ్వాలా అన్నది ఇక్కడ మీరు టైప్ చేస్తారు. ఓకేనా? లేదండి నాకు రో మొత్తం హైలైట్ అవ్వాలి, ఇక్కడ డేటా ఎక్కడి నుంచి మిగిలింది, A2 దగ్గర నుంచి E2, అంతే కదా, ఈ రో మొత్తం హైలైట్ అవ్వాలి. ఇది ఇలా ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఈ డేటా మొత్తం ఇలా సెలెక్షన్ చేయకూడదు, అది రాంగ్. బ్యాక్ స్పేస్ కొట్టి డిలీట్ చేశాను. ఫస్ట్ ఈ సెల్ అడ్రస్ వచ్చి ఇదండి రెఫరెన్స్. ఓకే, అండ్ ఒక్కో సెల్ క్లిక్ చేయండి. అండ్ ఇలా కూడా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలంటే డైరెక్ట్గా టైప్ చేయండి, డాలర్ సింబల్ ఇచ్చేసి A2 నుంచి E2 వరకు కాబట్టి మీరు ఇక్కడ డాలర్ సింబల్ ఇచ్చి A2 అండ్, ఓకే, మళ్ళీ డాలర్ సింబల్ వచ్చి B2. ఓకే, మళ్ళీ అండ్ సింబల్ ఇచ్చేసి చూడండి ఒకసారి సింటాక్స్, మళ్ళీ డాలర్ సింబల్ C2, మళ్ళీ అండ్ డాలర్ సింబల్ D2, మళ్ళీ అండ్ డాలర్ సింబల్ E2. అలా ఇంకా అడిషనల్గా డేటా ఉంది సేల్స్ తర్వాత F2 అండ్ G2 ఇలా ఉన్నాయండి, అలా ఇచ్చుకుంటూ రావచ్చు. ఓకేనా? చూడండి ఇలా ఇచ్చేసి క్లోజ్ చేశాను. అండ్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోయిద్దా, అది ఏ కలర్తో హైలైట్ అవ్వాలి, ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్ అది కూడా మార్చుకోవచ్చు. అది ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడే ప్రివ్యూ, నో ఫార్మేట్ సెట్, ఎలాంటి ఫార్మేటు లేదు,
ఫార్మాట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నాకు ఫిల్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఫిల్ అవ్వాలి. ఓకే ఓకే. అండ్ ఫాంట్ కలర్ వచ్చి ఎల్లో కలర్. ఓకేనండి. ఈ విధంగా ఫిల్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి రెడ్ ఇచ్చాను, ఫాంట్ వచ్చి ఎల్లో ఇచ్చాను. ఓకే, ఇదిగోండి ఈ విధంగా హైలైట్ అయ్యింది. అండ్ అడిషనల్ కావాలంటే కొంచెం థిక్గా కావాలి, బోల్డ్ అప్లై చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఓకే అనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది మనకి, మీరు ఎలాంటి డేటా టైప్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి రోకి సేమ్ ఫార్మాట్ వచ్చింది. వన్స్ మీరు డేటా టైప్ చేయండి. నేను ఇక్కడ ఐటీ డిపార్ట్మెంటు, ఐటీ అని ఎప్పుడైతే టైప్ చేస్తానో అదిగోండి ఐటీ అనే డిపార్ట్మెంటు ఉన్న రో మొత్తం హైలైట్ అయ్యింది. లేదు, నేను ఇక్కడ లక్ష్మి ఎంటర్ కొట్టండి. స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఒకలాగా ఇస్తారు, ఇక్కడ ఇంకోలా టైప్ చేస్తారు, హైలైట్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఆ నేమ్ కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా. లేదు, 602 అనే ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను. ఈ ఎంప్లాయీ నెంబర్ ఎక్కడెక్కడ రిపీట్ అయింది, చాలా చోట్ల రిపీట్ అయింది. ఇవన్నీ డూప్లికేట్ వాల్యూస్గా ఫైండ్ అవుట్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. అలానే మనకేంటంటే, మీరు ఇక్కడ సెర్చ్లో టైప్ చేస్తున్నారు కదా, ఎంప్లాయీ నెంబర్ టైప్ చేస్తున్నారు, ఎంప్లాయీ నేమ్ టైప్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ టైప్ చేస్తున్నారు. నాకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్ మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ ఏది ఇచ్చినా ఎంప్లాయీ నెంబర్ ఇస్తాము, తీసుకోకూడదు, హైలైట్ అవ్వకూడదు. ఓన్లీ నేమ్ మాత్రమే తీసుకొని ఆ రో మొత్తం హైలైట్ అవుతుంది. అంటే దాన్ని మ్యాచ్ చేసుకొని ఆ రో మొత్తం, అంటే ఎక్కడెక్కడైతే ఆ నేమ్తో మ్యాచ్ అయిందో ఆ రో మొత్తం హైలైట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అలా కూడా చేయొచ్చు. ఆ పర్టికులర్ B2 మాత్రమే సింటాక్స్లో ఇవ్వాలి. ఓకేనా. అది ఎలా ఇస్తామంటే, మీరు ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఫార్ములా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్లో మళ్ళీ న్యూ రూల్ కాదండి, మేనేజ్ రూల్, దాన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, దీన్ని క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఫార్ములా ఎక్కడ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇదిగోండి డిలీట్ చేసేసాను. $B2 ఆ పర్టికులర్ ఆ అడ్రస్ బట్టిగా ఇచ్చి రిమైనింగ్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. అర్థమైందా అండి. ఓకే ఓకే. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ నెంబర్ అబ్జర్వ్ చేస్తే మనకి 125 అనే ఎంప్లాయీ నెంబర్ ఉంది కదా, నేను అదే ఇచ్చాను 125 అని, హైలైట్ అవ్వట్లేదు. ఓకే, 602 అనే ఎంప్లాయీ నెంబర్ ఉంది, హైలైట్ అవ్వట్లేదు. డిపార్ట్మెంట్ అనేది ఐటీ అని ఇచ్చాను, హైలైట్ అవ్వట్లేదు. అదే నేను ఇక్కడ మూర్తి అని ఇచ్చి ఎంటర్ కొట్టాను, ఇదిగోండి హైలైట్ అయింది. ఎందుకు హైలైట్ అయింది, మీరు అక్కడ సింటాక్స్లో అక్కడ $సింబల్ ఇచ్చేసి B2 మాత్రమే ఇవ్వడం ద్వారా ఆ విధంగా మనకి డేటా అనేది తీసుకుంటుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ నార్మల్గా ఫార్ములా అనేది ఇచ్చేసానండి. సింటాక్స్ అనేది యాజ్ యూజువల్గా, అంటే ఏంటి, మీరు ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, నేమో, డిపార్ట్మెంటు ఏది ఇచ్చినా వచ్చేటట్టు ఇచ్చేసాను. ఓకే అన్నాను. ఓకే ఓకేనా. ఇప్పుడు నాకేంటి, ఇదిగో చూడండి, ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేసింది, హైలైట్ అయింది. అలానే తెనాలి ప్లేస్ టైప్ చేయగానే ప్రతిదీ మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది చూడండి, ఇక్కడ నేను ఎలాంటి డేటా ఇవ్వకపోతే ఏది హైలైట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ రిపోర్ట్లో ఉన్న ప్రతి డేటా మనకేంటి, ఆ బ్యాక్గ్రౌండ్, మనకు కావాల్సిన ఫార్మేట్ అనేది హైలైట్ అవుతుంది. మరి అది అలా హైలైట్ అవ్వకూడదు కదండి, అది నార్మల్గా ఉండాలి కదా రిపోర్ట్ అనేది. ఓకేనా. మరి దీనికి అడిషనల్గా అందులోనే ఇంకో ఫార్ములా వాడాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి, ఇదే మెయిన్. ఓకేనా. కండిషనల్ ఫార్మాటింగ్లో మేనేజింగ్ రూల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఈ ఫార్ములాలోనే మీరు ఎలా ఎడిట్ చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ మీరు సెర్చ్ వాడారు కదండి, ఇక్కడ నేను ఈక్వల్ టు తర్వాత అక్కడ బ్లాంక్గా వచ్చేసేయాలి. అంటే బ్లాంక్ సెల్ ఉంటే అక్కడ నాకేంటి, ఎలాంటి డేటా అనేది హైలైట్ అవ్వకూడదు. కాబట్టి నేను ఇక్కడ కండిషన్ వాడుతున్నాను, ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఈజ్ బ్లాంక్. అది బ్లాంక్గా ఉన్నట్టయితే, మనం టైప్ చేసే సెల్ రిఫరెన్స్ డేటా అనేది బ్లాంక్గా ఉన్నట్టయితే ఓపెన్ బ్రేసెస్, అది ఎక్కడ ఇస్తాము, ఇదే కదా సెల్ అడ్రస్, ఈ సెల్ని సెలెక్షన్ చేయండి. అండ్ క్లోజ్ కామా అక్కడ 0 అండ్ కామా. ఓకేనండి.
ఈ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఇక్కడ జీరోగా తీసుకోవాలి, అంటే ఎలాంటి డేటా హైలైట్ అవ్వకూడదు. ఓకే, లేదా డైరెక్ట్గా మనం వాడిన అప్లై చేస్తున్న సెర్చ్ అనే ఫార్ములా ఇంకా కామన్గానే యూజ్ చేయాలి. ఓకేనా, ఇచ్చేసి అండ్ ఈ ఇఫ్ కండిషన్ని క్లోజ్ చేయాలి కదా, అండ్ లాస్ట్లో మళ్ళీ క్లోజ్ బ్రేసెస్. ఇప్పుడు ఓకే కొట్టండి. ఓకే, ఇదిగోండి ఫార్ములా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎలాంటి డేటా ఎంటర్ చేయలేదు. అదే ఎంటర్ చేసినట్టయితే నేను ఇక్కడ శంకర్ ఇదిగోండి హైలైట్ అయింది, లేదా డేటా డిలీట్ చేశాను బ్లాంక్గా ఉంది. ఓకేనా, ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం ఏంటంటే టైప్ చేసిన డేటా రిపోర్ట్లోనే మనకు కావాల్సిన నేమ్ లేదా మనకు కావాల్సిన అది ఎలాంటి డేటా అయినా కావచ్చు, దాన్ని ఆ రో మొత్తం పర్టికులర్ ఫార్మేట్తో హైలైట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.